మనం ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? మెయిన్‌గా మనకు ఇలాంటి కోరికలు ఎప్పుడొస్తాయంటే, మనం ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి కోరికలొస్తాయి. రైట్? యెస్. ఈ ప్రాబ్లమ్స్ మనకు అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకొస్తాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకొస్తాయి అంటే మనలో నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోవటం వలన ఈ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందంటే వెళ్ళిపోయి సిట్యుయేషన్ రూపంలో మన ముందుకొస్తుంది. ఏమైనా మీకు హెల్త్‌లో, కెరియర్‌లో, రిలేషన్‌షిప్‌లో, ఫ్యామిలీలో, మనీలో ఏమైనా ప్రాబ్లమ్ మీ కళ్ళెదుట కనిపిస్తుంది అనుకోండి. అది మనలో ఉండే బయటికి వెళ్ళి సిట్యుయేషన్ రూపంలో మన ముందుకొచ్చింది. ఇలా ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ ప్రాబ్లమ్ రూపంలో వచ్చిన సిట్యుయేషన్‌ని ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మనం ఇక్కడ ఏమనుకుంటాం? యెస్, నాకు నా లైఫ్ ఇలా కాకుండా అలా ఉంటే చాలా బాగుండు అని అనుకుంటాం. మనకు కోరికొచ్చిందంటే వెంటనే తీరిపోతుంది.